నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో నిర్వహించే విశేషమైనటువంటి యాత్రలను గురించి పరిశీలిద్దాం. కాశీ క్షేత్రంలో అన్ని యాత్రల కన్నా గొప్ప యాత్ర నిత్యయాత్ర. నిత్యయాత్ర అంటే కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు గంగా స్నానం చేయాలి, విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. శరీరం స్వాధీనం తప్పిన వాళ్ళు ఎవరైనా సరే గంగ నీరు తెచ్చి శరీరాన్ని తడపాలి. అలాగే విశ్వేశ్వర స్వామి వారి తీర్థాన్ని నోట్లో పోసి బొట్టు పెట్టాలి. ఇలా చేస్తే కూడా కాశీలో గంగా స్నానం చేసిన ఫలితం, విశ్వేశ్వర దర్శనం చేసిన ఫలితం సిద్ధిస్తాయి. ప్రతిరోజు కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసినా, విశ్వేశ్వర దర్శనం చేసుకున్న వాళ్ళకి నిత్య యాత్ర చేసినటువంటి ఫలితం లభిస్తుంది. వీలైనంత వరకు కాశీ క్షేత్రంలో వాహనాలు ఎక్కకుండా, పాదరక్షలు ధరించకుండా కాశీ యాత్ర చేయాలి. వీలైనంత వరకు కాశీ క్షేత్రంలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో మణికర్ణికా ఘాటులో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రయాగలో వేణీదానం చేయాలనుకునే మహిళామణులు ఎవరైనా సరే పూర్తిగా శిరోజాలు ఇవ్వరాదు. కేవలం 3 అంగుళాల కొసలను మాత్రమే ఇవ్వాలని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే మనకి నంది పురాణంలో కాశీ క్షేత్రంలో నిర్వహించే కొన్ని ప్రత్యేకమైన యాత్రలను తెలియజెప్పారు. వాటినే ద్విరాయతన యాత్ర, త్రిరాయతన యాత్ర, చతురాయతన యాత్ర, పంచాయతన యాత్ర అనే పేర్లతో పిలుస్తారు. ఈ యాత్రలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ద్విరాయతన యాత్ర అంటే మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. దీనివల్ల సర్వ పాపాలు నశించబడి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. త్రిరాయతన యాత్ర అంటే కాశీ క్షేత్రంలో కొన్ని ప్రత్యేకమైన లింగాలు ఉన్నాయి. అవేంటంటే అవిముక్తేశ్వర లింగము, స్వర్లీనేశ్వర లింగము, మధ్యమేశ్వర లింగము. ఈ 3 లింగాలను దర్శించుకొని పూజిస్తే దాన్ని త్రిరాయతన యాత్ర అంటారు. దీనివల్ల సర్వ పాపాలు నశించబడతాయని లింగ పురాణం మనకు తెలియజేస్తుంది. అందువల్ల ఎవరైనా సరే కాశీ క్షేత్రంలో అవిముక్తేశ్వర లింగము, స్వర్లీనేశ్వర లింగము, మధ్యమేశ్వర లింగం, ఈ 3 లింగాలను దర్శనం చేసుకోండి. త్రిరాయతన యాత్ర చేయండి. సర్వ పాపాలు నశింపజేసుకోమని లింగ పురాణం తెలియజేస్తుంది. ఆ తర్వాత చతురాయతన యాత్ర. చతురాయతన యాత్ర అంటే కాశీ క్షేత్రంలో 4 స్థలాల్లో ఈశ్వరుని దర్శిస్తే సంసార జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ దూరమైపోయి సుఖము, శాంతి లభిస్తాయి. ఆ 4 స్థలాలు ఏంటంటే శైలేశ్వర లింగము, సంగమేశ్వర లింగము, స్వర్లీనేశ్వర లింగము, మధ్యమేశ్వర లింగము. ఈ 4 స్థలాలలో ఆ 4 లింగాలను దర్శిస్తే సంసార జీవితంలో బాధలని తొలగించబడతాయి. దాంపత్యంలో అనుకూలత సిద్ధిస్తుంది. దాంపత్యంలో ఎలాంటి విభేదాభిప్రాయాలు కలుగుతూ మనస్పర్ధలు ఉన్నా సరే కాశీలో చతురాయతన యాత్ర చేయమని లింగ పురాణం చెప్తుంది. ఇక చివరగా పంచాయతన యాత్ర. పంచాయతన యాత్ర అంటే కాశీ క్షేత్రంలో కృత్తివాసేశ్వరుడు, మధ్యమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, కపర్దీశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఈ 5గురిని దర్శనం చేసుకుని పూజిస్తే దాన్ని పంచాయతన యాత్ర అంటారు. దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ 5ంటితో పాటుగా కాశీ క్షేత్రంలో కేదారేశ్వరుడు, త్రిలోచనేశ్వరుడు, వీళ్ళిద్దరినీ కూడా దర్శిస్తే సప్తాయతన యాత్ర అంటారు. ఈ పంచాయతన యాత్ర చేసిన, సప్తాయతన యాత్ర చేసిన సర్వ పాపాలు నశించబడతాయి, సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అందువల్ల మనకి కాశీ ఖండంలో చెప్పబడిన విధంగా కాశీలో నిత్యయాత్ర చేయండి. లేదా ద్విరాయతన, త్రిరాయతన, చతురాయతన, పంచాయతన, సప్తాయతన యాత్రలు నిర్వహించండి. ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎచ్చోట హరికథల్ అచ్చోట సిద్ధించు గంగాది తీర్థముల్ కన్న ఫలము, ఎచ్చోట సత్యంబులచ్చోట నిత్యంబు లక్ష్మీ సరస్వతుల్ సరసనుండు, ఎచ్చోట ధర్మంబులచ్చోట దైవంబు జయము ఎల్లప్పుడూ సాగుచుండు, ఎచ్చోట భక్తుండు
అచ్చోట హరియుండు. ఎచ్చోట భక్తుండు అచ్చోట హరియుండు. నీదు ఫలం బింట నిలిచియుండు. నీదు భక్తుని గుణములు నిర్ణయింప ఫలము భాగ్యములింతని ప్రస్తుతింప. వశమే ఎవరికైనను వసుధలోన రామతారక దశరథ రాజతనయా. ఓ రామచంద్ర ప్రభు, ఎచ్చోట హరికథల్ అచ్చోట సిద్ధించు గంగాది తీర్థముల్ కన్న ఫలము. ఎక్కడైతే హరికథ శ్రవణం జరుగుతూ ఉంటుందో, హరికథ గానం జరుగుతూ ఉంటుందో అక్కడ సిద్ధించు గంగాది తీర్థముల్ కన్న ఫలము. పుష్కర సమయంలో పరమ పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణ మొదలైనటువంటి నదులను దర్శించి స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో హరికథ వింటే అంత పుణ్యం లభిస్తుంది. ఆ చెప్పిన వారికి మరింత పుణ్యం కలుగుతుంది. ఆ హరికథ అనేటువంటిది జరుగుతున్న గ్రామం చాలా ప్రశాంత స్థితిలో ఉంటుంది. అందరికీ కూడా సత్వగుణం అనేటువంటిది ఆవరించి ఉన్న సత్వగుణం మేల్కొని ప్రశాంత స్థితిలో గ్రామ వాతావరణం అంతా కూడా ఉంటుంది. కనుక ఎచ్చోట హరికథల్ అచ్చోట సిద్ధించు గంగాది తీర్థముల్ కన్న ఫలము. ఈ కనటము అని అంటే చూడటం మాత్రమే కాదు, దాంట్లో స్నానం చేయటం కూడా. ఆ గంగా మొదలైన నదులలో స్నానం చేస్తే కలిగే ఫలం హరికథ విన్నా చెప్పించినా అందరికీ కూడా అటువంటి దివ్యమైన ఫలం కలుగుతుంది. ఎచ్చోట సత్యంబులచ్చోట నిత్యంబు లక్ష్మీ సరస్వతుల్ సరసనుండు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ నిత్యంబు లక్ష్మీ సరస్వతుల్ సరసనుండు. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది సత్యం ఉన్న చోట. అలాగే సరస్వతీదేవి కూడా వీణావాదనం చేస్తూ పరమానందకరంగా ఆవిడ కూడా అక్కడ స్థిర నివాసమై ఉంటుంది. సత్యాన్ని ఆశ్రయించుకుని లక్ష్మీ సరస్వతులు ఉంటారు. కనుక సత్య భాషణం, సత్య గ్రంథ పఠనం, సత్యమైన భావములను ప్రచారం చేయటం, వాటిని ఆనందించటం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా సమగ్రంగా సర్వసంపూర్ణముగా లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఎచ్చోట ధర్మంబు అచ్చోట దైవంబు జయము ఎల్లప్పుడూ సాగుచుండు. తన శక్తియుక్తుల మేరకు ఇతరులకు ఏమాత్రము కీడు తలపెట్టకుండా తన పని తను చేసుకుంటూ వెడుతుంటే, ఇతరుల కోసం కూడా పాటుపడుతూ ఉంటే తప్పకుండా దైవశక్తి అతన్ని ఆవహించి నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. జయం అప్రయత్నంగా కలుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమాలకి. కనుక ధర్మం అనేటువంటిది ఉన్న చోట తప్పకుండా దైవశక్తి ప్రసారమవుతుంది, జయము కలుగుతుంది. ఎచ్చోట భక్తుండు అచ్చోట హరియుండు. ఎక్కడ నిజభక్తి కలిగిన వాడు ఉంటాడో ఆ భక్తుడున్న చోట మహావిష్ణువు ఆ భక్తుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాడు. అందుకు ప్రబలమైన ఉదాహరణ మనందరికీ కూడా ప్రహ్లాదుడు. నీదు ఫలం బింట నిలిచియుండు. నీ యొక్క సర్వానుగ్రహం, సర్వసంపూర్ణమైనటువంటి కరుణానుగ్రహం ఇంట్లో నిలిచి ఉంటుంది అటువంటి భక్తుడి అంట. నీదు భక్తుని గుణములు నిర్ణయింప ఫలము భాగ్యములింతని ప్రస్తుతింప. వశమే ఎవ్వరికైనను వసుధలోన. ఈ భూమి మీద ఎవడి వల్లైనా అవుతుందిటయ్యా నీ భక్తుడి యొక్క సద్గుణాలను, వాడి యొక్క భాగ్యాన్ని వర్ణించటానికి అంటూ పరమ భక్తి తత్పరులై భక్తి జ్ఞాన వైరాగ్యములను సర్వసమగ్రముగా పాటిస్తూ మహాభక్తుడై, మహాజ్ఞాని అయి, విరాగి అయి తాను రచన చేసినటువంటి పద్యములకు తన పేరు కూడా పెట్టుకోకుండా పరమాద్భుతమైన శతకాన్ని రచించి మనకు అందజేసిన మహాభక్తుడు జ్ఞాని ఎవరో ఆయన రచించిన రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమః
నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మాత్రే నమః. ఈరోజు సోమవారం. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధితో అర్చన చేయటం చాలా విశేషవంతమైన సుదినం. ఈ అభిషేక తీర్థంలో మనం వాడేటువంటి వివిధ రకాలైన ద్రవ్యాలు విశిష్టవంతమైన శుభ ఫలితాన్ని ఇస్తాయి. మనకి శివమహాపురాణం చాలా చక్కగా విశదీకరించింది ఈ విషయాన్ని. కేవలం స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేస్తే మనం చేసేటువంటి పాపాలు, అపరాధాలు 10 వంతులు తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఆవు పాలతో గనక పరమేశ్వరుని అభిషేకం చేస్తే సకల పాపాలు కూడా తొలగింపబడతాయి. పంచామృతాలు అనేటువంటివి ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. వీటితో కనుక అభిషేకం చేసినట్లయితే సమస్త దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ అభిషేకం వల్ల కలిగేటువంటి విశిష్ట లక్షణం ఏంటంటే అమృతతుల్యవంతమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి తత్వం మన శరీరానికి పరమేశ్వరుడు ప్రసాదింపచేస్తున్నాడు అన్నమాట. అంటే అభిషేకంలో వినియోగించేటువంటి వివిధ రకాలైన ద్రవ్యములు శారీరక ఆరోగ్యానికి నిదర్శనంగా ఉన్నాయి. ఆ ద్రవ్యాలన్నింటినీ కూడాను పరమేశ్వరుడే సృష్టించి మన చేత అభిషేకం చేయించుకుంటున్నాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామిని అభిషేకం చేస్తారో అది అమృతతుల్యమై మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదింపచేస్తుంది. కాబట్టి అభిషేక ప్రియ శివ అన్నారు. పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను అభిషేకం చేసినటువంటి వారి జీవితాలలో తప్పనిసరిగా అదృష్టం వరింపజేసి అనుగ్రహతత్వంలో పరమేశ్వరుడు తన దివ్యవంతమైన కరుణారస దృష్టిని ప్రసరింపచేస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:29. తిథి షష్ఠి రాత్రి 12:34 వరకు. నక్షత్రం మూల రాత్రి 7:30 వరకు. వర్జం సాయంకాలం 5:42 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు. మరణ మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:20 నుంచి 2:07 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం రోజున శంకరుణ్ణి ఆరాధన చేసుకోవడం ద్వారా, గౌరీదేవిని ఆరాధన చేసుకోవడం ద్వారా
మనకు సకల సంపదలు సిద్ధిస్తాయి. విశేషించి చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మనస్సుకు ప్రశాంతి, చక్కని ఆలోచనా శక్తి ఏర్పడతాయి. విద్యార్థులు చంద్రుడికి ఆరాధన చేసుకోవడం ద్వారా వారి బుద్ధి కుశలత పెరిగి చక్కగా విషయగ్రహణ చేయగలుగుతారు. ఇంకా విశేషించి సోమవారం రోజున శంఖం దానం చేయడం, అలాగే వస్త్రం దానం చేయడం, తెల్లటి వస్త్రం దానం చేయటం, వీటి ద్వారా చంద్రుని యొక్క అనుకూలత సిద్ధిస్తుంది. బియ్యం దానం చేయడం ద్వారా ఆహార సౌఖ్యంతో పాటుగా అనారోగ్య నివారణ, రోగ నిరోధక శక్తి యొక్క వృద్ధి మొదలైనవన్నీ కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. తప్పు పట్టడం తేలిక, తప్పు సరిదిద్దుకోవడం శ్రేయస్కరం. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. బలాసుడు పేరు కరంధముడు. ఈయనెవరు? అవిక్షితుడు. ఈయన బంధించేశారు కుర్రవాణ్ణి. ఆయన భార్య. ఇక్కడ ఈ కథల్లో స్త్రీ అంత ఔన్నత్యంగా ప్రవర్తిస్తాం చూడండి. రాజనీతి స్త్రీకి ఎంత తెలుసు అనేది ఈ కథల్లో కనబడుతుంది. ఇక్కడ దాన్ని బట్టి ఆనాటి స్త్రీలు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఆనాటి స్త్రీలు రాజనీతిజ్ఞులు, తపస్వినులు. రామాయణం ఒక్కడి చాలు తెలుసుకోవడానికి. కానీ స్త్రీకి ఎలాంటి స్థానం ఇచ్చారో దీన్ని బట్టి మనం పరిశీలించవలసిన అంశం ఉన్నది ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా అతన్ని బంధించారో కరంధముడికి వార్త వెళ్ళింది. ఇక్కడ ఆయన ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అప్పుడు వీర అని ఆయన పత్ని మాట్లాడుతుంది. ఇక్కడ ఇందులో నా పుత్రుడు పరాజితుడయ్యాడని నేను అనుకోలేదు. ఇది కూడా నా పుత్రుడు విజయానికి సంకేతంగా నేను భావిస్తున్నాను. ఒక్కడు అంతమంది, అది ఆలోచించవలసిన. అందరూ వ్యూహం పన్ని వచ్చారు ఈయన దగ్గరికి. ఎందుకంటే ఈయన కొట్టలేము అని. వాళ్ళు అలా వచ్చినప్పుడే ఈయన విజయుడని తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్కప్పుడు కాలం సహకరించదు. అలాంటప్పుడు వైఫల్యం అనేది రావచ్చు. కాబట్టి ఒక విధంగా నా పిల్లవాడు చేసింది రాజనీతి ప్రకారంగా సమంజసమే. అయినా అతను బంధింపబడ్డాక చేతకానట్టు నువ్వు ఊరుకోకూడదు. నువ్వు రాజువి కదా, అందుకు నువ్వు బయలుదేరి. ఇక్కడ అంతమంది రాజును నా పిల్లాడు ఎదుర్కోలేపాడు, నేను ఎదుర్కోగలను సందేహించకు. కాపాడడం కోసం ముందుకు వెళ్ళాలి, శౌర్యం చూపించాలి. యొక్క నిజానికి ఒక యోధుడికి ప్రేరణ కలిగిస్తారే అలా కలిగించింది ఇక్కడ. అతిశూర సమాంతశీవ దివాకర, నువ్వు వెళ్ళవయ్యా, నీ ప్రతాపాన్ని చూపించి సూర్యుని వలె విజృంభించు అని చెప్పగానే వెంటనే ఆయన వెళ్ళి ఆశ్చర్యకరంగా యుద్ధం చేశాడు కరంధముడు, బలాసుడు. పైగా ఇంద్రతేజస్ సంపన్నుడు గనక ఆయన ముందు ఆయన ఎప్పుడైతే విశాల నగరానికి చేరాడో వెంటనే విశాల నగరాధీశుడు చేసిన పని ఏమిటంటే బంధించి తెచ్చిన రాజులందరినీ పిలిచాడు యుద్ధానికి. వాళ్ళందరూ వాళ్ళకున్న సైన్యాలతో వచ్చారు. యుద్ధం భయంకరంగా జరిగింది. కానీ విజయం మాత్రం కరంధముడిది అయింది. ఇక్కడ కరంధముడు విజయం సాధించాడు. ఇప్పుడు వెంటనే తాంబూలము ఇత్యాదులన్నీ పట్టుకువచ్చి ఆయనకు సన్మానం చేసి కొద్ది రోజులు మా రాజ్యంలో ఉండవయ్యా అని అతిథిగా పిలిచాడు కరంధముని విశాల నగరాధీశుడు. ఎప్పుడైతే ఆయన విశ్రాంతిగా ఉన్నాడో ఆయన విశ్రాంతి తీసుకుని పొద్దున్న నిద్రలేచేటప్పటికల్లా రకరకాల బహుమానాలు తన యొక్క కూతుర్ని కూడా తీసుకువెళ్ళి చిట్ట చివరికి విజయం మీ అబ్బాయిదే వచ్చింది ఇక్కడ. కాబట్టి న్యాయప్రకారంగా మీ అబ్బాయికే నా కూతుర్ని ఇస్తాను అని చెప్పాడు. వెంటనే నువ్వేంటంటావు అని అడగగానే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇది అంగీకరించను అంటున్నాడు అవిక్షితుడు. ఎందుకంటే నేను తగను. ఎప్పుడైతే అందరి మధ్యలో నేను ఓడిపోయానో అప్పుడే నేను బలహీనుండి అని తెలిసిపోయింది. ఇక్కడ ఓడిపోయిన వాడు మళ్ళీ ఆమెను చేపట్టడానికి అర్హుడు కాడు, పాలించడానికి కూడా అర్హుడు కాదు. నేను ఇవాళ ప్రతిజ్ఞ పడుతున్నాను, ఒక కన్య ముందు నేను ఓడిపోయాను గనక ఆమెను చేపట్టడం కాదు కదా, ఇంకెవరిని చేపట్టనన్నాడు ఇక్కడ. ఆ విధంగా ఆయన కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంకే స్త్రీని నేను చేపట్టను, ఇలా మిగిలిపోతానంతే బ్రహ్మచారిగాను. పూర్తిగా బ్రహ్మచర్య దీక్షే, కానీ ఏ కన్యని ఏ స్త్రీని స్పర్శించను, ఇది నియమం పెట్టుకున్నాడు. అంత నియమం పెట్టుకుంటే వెంటనే తండ్రి అంటున్నాడు, తప్పునైనా అలా మాట్లాడకూడదు, ఆ చెప్తున్న ఆయన మాట విను, నువ్వు తప్పకుండా స్వీకరించవచ్చు అని అడిగితే ఇంకో మాట అన్నాడు, నాన్న పైగా ఇప్పుడు జయం పొందేవి కదా అంటే, ఈ జయం నువ్వు పొందేవి కానీ నేను కాదు. తండ్రి చేత రక్షింపబడ్డానే తప్ప నేను జయం సాధించలేదని సిగ్గు ఒకటి కొత్తగా వచ్చింది నాకు ఇప్పుడు నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ శరీరము ఎవరి చేత రక్షింపబడింది? తండ్రి చేత. అందుకు నాకు ఇది సిగ్గుగా ఉంది.
అందుకే సాపి కన్యావనం గత్వా ఈ విధంగా నేను చేపట్టను గట్టిగా నిర్ణయం చెప్పాడు. ఇక్కడ చెప్తే నువ్వేమంటావమ్మా అని అడిగారు. ఇతని నిర్ణయానికి వచ్చేసాడు కనుక నువ్వు ఇంకెవరినైనా వరించు అంటే, నేను మొదటి స్వయంవరం చెప్పినప్పుడు నాకు ఏ అభిప్రాయం లేదు, కానీ యుద్ధం చేస్తున్నప్పుడు చూశాను కనుక పెళ్ళంటూ చేసుకుంటే ఎన్నే చేసుకుంటాను అన్నది. ఆవిడ పేరు మానిని, విశాల రాజపుత్రి కనుక వైశాలి అనే పేరుంది, అసలు పేరు మానిని. ఆవిడ అనేది పెళ్ళంటూ చేసుకుంటే ఈయనే చేసుకుంటాను, ఎందుకంటే ఈయన అనుకుంటున్నాడు పరాజితుడని, కానీ ఈయన ఎంత సూర్యుడో నేను కళ్ళారా చూశాను. వాళ్ళందరూ అధర్మ యుద్ధంలో ఈయన జయించారే తప్ప ధర్మయుద్ధంలో జయించలేకపోయారు. అప్పుడు ఈయన చూపించిన పరాక్రమం, ఒక్కడంతమందిని ఎదుర్కొన్నాడు అభిమన్యుడిలాగా. అది గొప్ప విషయం. ఒక్కడంతమందిని ఎదుర్కొన్న సామాన్యమైన అంశం కాదు. పైగా ఆయన దగ్గర సైన్యం లేదు, ఏమీ లేదు. ఒక్కడంతమందికి సమాధానం చెప్పాడు. అందుకు నేను ఆయన్ని వరించాను. పైగా ఆయన సౌందర్యం చాలా గొప్పది. అయితే సౌందర్యాన్ని మాత్రమే కాకుండా శౌర్యము, పరాక్రమము, ధైర్యము, గుణాలు ఇవన్నీ నాకు మనస్సును దోచుకున్నాయి. కాబట్టి నేను ఇతన్నే వివాహం చేసుకుంటాను అన్నది. క్యారెక్టర్స్ చూడండి ఎలా చూపిస్తున్నాడు ఒక్కొక్కటి. ఇక్కడ ఇదే పాత్రల్లో ఉన్న ఉదాత్తత అంటే. ఇక్కడ తండ్రి చెప్పిన మాటకి ఆయన ఎంత జగ్గా చెప్తున్నాడంటే, నీ ఆజ్ఞాభంగం చేసేను అనుకోకు తండ్రి, నన్ను క్షమించు. వివాహం చేసుకోమని చెప్పారు కదా, నీ ఆజ్ఞాభంగం చేసేను అనుకోకు, నా ప్రతిజ్ఞని భంగం కాకుండా కాపాడుకుంటున్నాను. ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు. తాత ఆజ్ఞాపయమాం, తాత నువ్వు ఏది ఆజ్ఞాపించినా చేస్తాను, అది కూడా నేను పెట్టుకున్న నియమానికి అనుగుణమైనదైతే. అది ఇక్కడ కనుక నేను ఈమెను వివాహం చేసుకొని, సరే ఏ కన్యని నేను వివాహం చేసుకొని బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే ఇంకా చేసేదేమీ లేక కరంధముడు, అవీక్షితుడు కూడా తమ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ రాజు, పుత్రిక వీళ్ళు మిగిలారు. ఆ పుత్రిక అంత గొప్ప పాత్ర చూడండి ఇక్కడ. ఎందుకంటే మనసా ఒకడిని వలచిన తర్వాత మరొక వైపు వెళ్ళదు. అది ఉత్తమమైన స్త్రీ లక్షణం ఇక్కడ. అది పాత్ర ఎంత గొప్పగా ఉన్నదో చూడండి ఇక్కడ. మనసా అతడు నా పతి అన్నాక నాకు ఇంకో వైపు మనసు వెళ్ళదు. అటువంటిప్పుడు ఏం చేస్తావు? ఇలాగే ఉండిపోతావా? నన్ను తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని తండ్రి దగ్గర సెలవు తీసుకుని, సాపి కన్యావనం గత్వా నిసృష్టా నిజ బాంధవై. తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, స్త్రీ వివాహం కాకుండా ఉండిపోవడం కానీ, బ్రహ్మచారి గృహస్థాశ్రమం స్వీకరించకుండా ఉండిపోవడం కానీ పాపమే. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ వైరాగ్యం కలిగి, సంసారం అంటే విరక్తి కలిగితే, శంకర భగవత్పాదుల వారిలాగో వైరాగ్యం కలిగి వ్యర్థమని బాగా తెలిసి బ్రహ్మనిష్ఠులై ఇంద్రియ చాపల్యం లేని వాళ్ళు అయితే, ఇన్ని కండిషన్స్ ఉన్నాయండి. అటువంటి వాళ్ళు బ్రహ్మచారిగా మిగలొచ్చుట, కన్యగా మిగలొచ్చుట. కానీ అలా ఉండిపోవడం కాదుట. ఆ బ్రహ్మచారి గురువుని ఆశ్రయించి నైష్ఠిక బ్రహ్మచారిగా నిరంతరం తపస్సు చేస్తూ ఉండాలి. కన్య కూడా తపస్వినిగా ఉండాలి. ఇక్కడ ఆ కారణం చేత నేను సాధన చేసుకుంటాను అని చెప్పి ఆమె రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి వైరాగ్యంతో నిరాహారై తపస్సు చేస్తున్నది. ఈ వైరాగ్యము, నిరాహారం అనే మాట చెప్పారు ఇక్కడ. వైరాగ్యంతో తపస్సు చేస్తుంది ఇక్కడ. అలా చాలా కాలం తపస్సు చేస్తున్నారు. అది కూడా ఒక మహర్షుల ఆశ్రమ ప్రాంతంలో వారి యొక్క అండదండలతో తపస్సు చేస్తున్నది. దేహత్యాగాయ సా చక్రే, కొంతకాలానికి ఆవిడ దేహం క్రమక్రమంగా కృషించింది తపస్సు చేత. అప్పుడు ఆవిడకు బుద్ధి పుట్టింది. ఇన్నాళ్ళు తపస్సు చేశాను, శరీరం కృషిస్తోంది. ఈ తపస్సుకు సంతోషించి ఏవైనా మనస్సులు మారి అతను నాకు పతిగా దొరుకుతాడేమో నాకు ఆశ ఉంది లోపల. శరీరం కృషిస్తోంది, బాధాకరంగా ఉంది, శరీర బాధను భరించడం కష్టంగా ఉంది. కనుక నేను ధ్యానమో ఏదో చేస్తూ శరీరాన్ని త్యజిస్తాను అని శరీర త్యాగానికి సిద్ధపడింది ఆవిడ. ఇక్కడ ఆత్మత్యాగాయ తాజ్ఞాత్వ, ఎప్పుడైతే ఆత్మత్యాగానికి సిద్ధపడిందో అప్పుడు ఒక దేవదూత ఆమె ముందుకు వచ్చాడు. ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక సాధన చేస్తూ ఉంటే పొరపాటున ఏదైనా అభిప్రాయంలో తేడా తెచ్చుకుంటే అప్పుడు భగవంతుడు వచ్చి సవరిస్తాడు ఏదో రూపంలో. అది తెలుసుకోవాల్సింది దీనిలో ఉన్న ఆంతర్యం. ఆ దేవదూత వచ్చి గొప్ప మాట చెప్తున్నాడు. తప్పు సుమా, ఎప్పుడూ కూడా భయంకరమైనది ఆత్మత్యాగాన్ని చేయకూడదు. శరీరాన్ని త్యజించడం అంత దోషం మరొకట్లేదు. అందుకు హంతవ్యస్తేన తర్జి దేవానాం పురతోరి, నువ్వు ఎప్పుడు కూడా శరీరాన్ని వినాశనం చేసుకోకు అని గట్టిగా చెప్తూ, నీకు ఒక అద్భుతమైన సంతానం కలుగుతుంది. నీ తపస్సు అటువంటి ఉత్తమ పురుషుణ్ణి సంతానంగా పొందడానికే సహకరిస్తుంది. తపస్సు చేత పవిత్రమైన నీ దేహం ద్వారా ఒక మహాత్ముడు కలగాలి. ఎందుకంటే మహాత్ముడిని పొందాలి అంటే ఆ తల్లిదండ్రుల్లో గొప్పతనం ఉండాలి. బహుశా దానికి యోగ్యమైన భూమికగా నువ్వు తయారవ్వాలి కనుక, నీ గర్భావాసంలో ఒక మహాత్ముడు కలగాలి గనక నువ్వు ఇప్పుడు శరీరం త్యాగం చేయకు అంటే, వెంటనే ఆవిడ ఎందుట, నాకు ఎలా కలుగుతాడయ్యా, నాకు వివాహం కాలేదు, ఆ వీక్షితుడు తప్ప ఇంకోటి చేసుకోని అన్నాను, అతను ఎవరిని చేసుకొని వాడు పట్టు, కనుక నాకు సంతానం ఎలా కలుగుతాడు, ఇదేది బాగులేదే నువ్వు చెప్పినది అని. ఏమోనమ్మా ఎక్కువ మాటలు ఎందుకు అన్నారు. అంటే దేవదూత మొత్తం చెప్పవచ్చు కదా అంటే చెప్పరు. ఋషులైనా సరే దేవదూతలైనా కొంత చెప్తారు కానీ అంతా చెప్పరు.
అందుకే భవిష్యత్తులో జరగబోయే చిత్రాలన్నీ తెలిసినా చెప్పరు మహాత్ములు. తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు జీవితం కాదు అది. కానీ రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో మొత్తం జీవితం అంతా తెలిసేసుకోవాలని కుతూహలం ఉండకూడదండి. నీకు అదే అవసరమైతే భగవంతుడు ఆ జ్ఞానం కూడా ఇచ్చేవాడు. నీకు అక్కర్లేదు కనుక ఆ జ్ఞానం ఇవ్వలేదు. తెలుసుకోండి ఇక్కడ. ప్రకృతిలో ఈ జ్ఞానం భగవంతుడికి ఎందుకు ఇవ్వలేదు అంటే నువ్వు తట్టుకోలేవని ఇవ్వలేదు. తెలుసుకోండి ఇక్కడ. తపస్సు చేత అది గ్రహించగలిగేవాడికి ఇస్తాడు. అప్పుడు ఎంత అవసరమో అంత, మళ్ళీ అంతే కాదు. నీకు సత్సంతానం కలుగుతుంది. ఆ మాట చెప్పడంలో సత్సంతానం కలుగుతుంది అంటే వివాహం అవుతుంది. అతన్ని తప్ప ఇంకొని వివాహం చేసుకున్నావంటే ఏమో అతన్ని చేసుకుంటావేమో. అందుకు ఆ ప్రశ్న చెప్పకుండా ఇంతకంటే కిమనేన మహాభాగే బహునోక్తేన తే, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. మొత్తానికి ఉత్తమమైన సుతుడు కలుగుతాడు. అందుకోసం నువ్వు దేహాన్ని ధరించాలి. ఆత్మత్యాగం చేసుకోకు. ఆత్మత్యాగం చేసి అసూర్య అనే భయంకరమైన లోకానికి చేరతారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టేస్తే పూచిన మోదుగ చెట్టులా నెత్తురు ఓడిపోతూ పడిపోయారు. వెళ్ళి చెప్పాడు మేఘనాథుడు. మేఘములలో ఉంటాడు, కనపడకుండా యుద్ధం చేసే వానర సైన్యాన్ని అంతటినీ పడగొట్టేశాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు, నాన్న రామలక్ష్మణులు పడిపోయారు, నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. విజయవార్త ప్రకటించండి, చాటింపు వేయించండి అని. మరణించిన రాముణ్ణి చూస్తే సీత నాకు వశురాలవుతుంది, భర్తకి తెలుస్తుందన్న భయం ఇంకా లేదుగా అన్నాడు. అది వాడి రాక్షసత్వం. ఆమె పాతివ్రత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకెళ్ళండి అన్నాడు. త్రిజట ఆవిడ్ని పుష్పక విమానం ఎక్కించి పైకి తీసుకెళ్ళింది. రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట కిందకి దింపలేదు, పైనే ఉంది. చూసింది సీతమ్మ, కింద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. అయ్య బాబోయ్, నేను నా నోటితో అసలు చెప్పలేను. సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో ఆ సర్గలు చెప్పడానికి మనసు రాయి చేసుకుని చెప్పవలసి వచ్చేది. ఎంత బాధపడుతూ చెప్పవలసి వచ్చేదో. నిజంగా ఆ సర్గలు చెప్తుంటే, ఆ సర్గలు చదువుతుంటే కరక హృదయం వాడికి కూడా కన్నీళ్ళు వస్తాయి. అంత ఏడిచింది నా తల్లి. అంత ఏడిస్తే అప్పుడు త్రిజట చెప్పింది, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా బాధపడతావు, ఇది రావణ ప్రణాళిక. నేను నిజం చెప్పనా, నిజంగా యుద్ధంలో అవతలి పక్షానికి నాయకత్వం వహిస్తున్న రామలక్ష్మణులు శరీరం విడిచిపెడితే వీరులు చుట్టూ అలా నిలబడరు. ఈపాటికే యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతారు. ముఖాలలో కాంతి ఉండదు. వాళ్ళు అస్త్రముల చేత బంధింపబడ్డారు, నేలపడ్డారు. మళ్ళీ తొందరలోనే వినిర్ముక్తులవుతారు, తేజోవంతులవుతారు. బెంగ పెట్టుకోకు. నీకు ఇంకొక ప్రబల సాక్ష్యం చెప్పనా, నిజంగా రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉంటే వైధవ్యం కలుగుతుంది కనుక అటువంటి స్త్రీని పుష్పక విమానం ఎక్కించుకోదు. పుష్పకం పైకి లేవదు. అమంగళకరమైన స్త్రీ పుష్పకం ఎక్కితే విమానం లేవదు. కాబట్టమ్మా, ఇదంతు విమానం పుష్పకం. ఈ పుష్పక విమానం ఉందే, అది తల్లి అమంగళకరమైన స్త్రీలను ఎక్కించుకోదు. రాముడు బ్రతికున్నాడు, నన్ను నమ్మని చెప్పింది. త్రిజట చెప్పిన మాటల చేత ఊరడిల్లింది సీతమ్మ. లేకపోతే నిజంగా ఏం జరిగుండును. అటువైపు నుంచి ఇటువైపుకి పని జరగట్లేదని ఇంద్రజిత్తుతో మాయాసీతని సృష్టించి తీసుకెళ్ళాడు. ఆ పైన విమానంలో తీసుకెళ్ళి కింద రాముడు, లక్ష్మణుడు, హనుమ అందరూ చూస్తుండగా, ఈ సీత కోసమే కదా నువ్వు ఇంతమంది రాక్షస వీరుల్ని చంపావు, ఈ సీత మాకు దక్కనప్పుడు నీకు దక్కకూడదని అందరూ చూస్తుండగా సీతమ్మ తల్లి యొక్క కంఠాన్ని నరికాడు. నిజమైన సీతమ్మ కాదు, మాయా సీత. నరికితే రామచంద్రమూర్తి అంతటి వాడు మోసపోయాడు, మూర్ఛపోయాడు నేల మీద. లక్ష్మణస్వామి పడిపోయారు. ఆశ్చర్యం, హనుమ కూడా నమ్మారు. విభీషణుడు వచ్చి చెప్పాడు, పచ్చి అబద్ధం. అంత కామమున్న స్త్రీని ప్రాణం పోయినా చంపడు రావణాసురుడు. పరపురుషుడు కొడుకైనా సరే తీసుకెళ్లడాన్ని ఒప్పుకోడు. రామా, నిన్ను వంచడానికి మాయాసీతని సృష్టించాడు. సీతమ్మని రావణుడు చంపడం అంటే సముద్రం ఇంకిపోవడంతో సమానం, నమ్మకన్నాడు. మహానుభావుడైన విభీషణుడి వాక్కులు నమ్మి మళ్ళీ రామలక్ష్మణులు హనుమ సేద తీరారు. ఆ తర్వాత ఇంద్రజిత్తుని వధించారు. ఇన్ని కష్టాలు పడ్డారండి. బాణాలతో కొట్టిన దెబ్బల కన్నా మాటలతో ఎక్కువ హింసించాడు. అన్ని హింసించినా కూడా, అన్ని మాటలు మాట్లాడినా కూడా నిజంగా నా తల్లి ఎలా తట్టుకుందో, ఎలా నిలబడిందో, ఆమె పాతివ్రత్యానికి ఆమెయే సాటి. మాట మనిషిని ఎంత బాధ పెడుతుందో, మాట మనిషిని ఎంత సేద తీరుస్తుందో చెప్పడానికి రామాయణమే
పరాకాష్ఠ. రామాయణ కావ్యం లాంటి కావ్యం ఉండదు ఇంకా మాట వైభవం చెప్పడానికి. వాగ్వైభవం తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణం చదివి తీరాలి. రామచంద్రమూర్తి దగ్గరికి మహానుభావుడు దూతగా వెళ్ళారు స్వామి హనుమ. వెళ్ళి మాట్లాడుతున్నారు. బ్రహ్మాస్త్ర బంధనం చేశాను కదా అనుకున్నాడు ఇంద్రజిత్. కానీ ఆయన నిజానికి బ్రహ్మాస్త్రం చేత బంధింపబడలేదు. బావుండదు, ఇంటి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారి అస్త్రానికి కూడా నేను కట్టుబడకపోతే గౌరవం అన్న మాటకు అర్థం ఉండదని కట్టుబడినట్టుగా నటించారు. బ్రహ్మాస్త్రం చేత ఆయన కట్టుబడినట్టు నటిస్తే వాళ్ళు గుడ్డపీలికలు, బట్టలు, ఆ తాళ్ళు, తప్పెట్లు తీసుకొచ్చి కట్టారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము చేత బంధనమైనటువంటి వ్యక్తిని ఇతరమైనటువంటి బంధనముల చేత కడతారో దాన్ని అవమానంగా భావించినటువంటి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేస్తుంది. బ్రహ్మాస్త్రం విడిచిపెడితే మరునాటి సూర్యోదయం వరకు వేరొక అస్త్రం పట్టుకోదు. లంకాపట్టణం అంతా సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది. ఒక్క ఇంద్రజిత్తుకు తెలుసు ఎంత బాధపడ్డాడో. 48వ సర్గ. హనుమ ఇంద్రజిత్తు యుద్ధాన్ని తెలివితే ఏలినాటి శని కూడా ఉపశాంతి పొందుతుంది. కాబట్టి ఎంత బాధపడ్డాడో. అహోమహోకృతం, నేను చేసిన పనంతా వ్యర్థమైపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విముష్ట, వీళ్ళకి తెలియదు బ్రహ్మాస్త్రం గురించి. బట్ట కట్టారు ఆయనకి, వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకున్నాడు. అసలు రావణుణ్ణి చూడాలి కదా, ఎంతసేపు ఈ నాటకం అనుకున్నారు. ఆయన్ని కట్టి ఈడ్చి తీసుకెళ్ళి నించోబెట్టారు. చూశారు ఆయన, హనుమ రావణుణ్ణి చూశారు, రావణుడు హనుమని చూశారు. తేజోవంతుడికి, బలవంతుడికి, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి భయం ఉండదు. హనుమ అన్నారు, అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం, ఏమి ద్యుతి. ఆ ధర్మం లేకపోతే 3 లోకాలు పరిపాలించవలసిన వాడు అనుకున్నారు. అదే రావణుడు శంకమానస్తుతం దృష్ట్వా అనుమానంతో చూశాడు. ఒకానొకప్పుడు నేను హిమాలయ పర్వత ప్రాంతంలో పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు కదిపేస్తే నందీశ్వరుడు వచ్చి నవ్వితే నందిని నేను కోతిముఖం వాడా అంటే నన్ను కోతిముఖం వాడా అన్నావు కాబట్టి వానరముఖాలతో ఉన్న వాళ్లే వచ్చే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పించాడు. ఆ నందీశ్వరుడు వచ్చాడా, కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఆ నందీశ్వరుడు వచ్చాడా అని భయపడ్డాడు. ఎప్పుడూ భయపడతాడు తప్పు చేసినవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు. ప్రహస్తుణ్ణి పిలిచాడు. ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు లంకాపట్టణాన్ని, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు అడుగు. నిజం చెప్పాడా వదిలిపెట్టేస్తాను, అబద్ధం చెప్పాడా శిక్ష వేస్తాను. ప్రహస్తుడు ప్రభువు పనుపున మాట్లాడాడు. స్వామి హనుమ అన్నారు, నేను వచ్చిందే రావణాసురుడికి సందేశం ఇవ్వడానికి, మళ్ళీ మధ్యలో నీ మధ్యవర్తిత్వం ఏమిటి, నీతో మాట్లాడడం ఎందుకు అని రావణాసురుడి వంకే తిరిగారు. రావణాసురుడి వంకే తిరిగి నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు శృణు సందేశం, ఆయన పంపించినటువంటి సందేశాన్ని విను. సుగ్రీవుడు తమ్ముడు ఎందుకు అవుతాడు రావణాసురుడికి అంటే కిష్కింధకాండలో వాళ్ళిద్దరికీ ఒక సంధి ఉంది, ఒక అంగీకారం ఉంది, వాలికి రావణాసురుడికి. నాకేది దొరికినా అనుభవించి నీకిస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకి, మన ఇద్దరం అన్నదమ్ముల్లా ఉందామని. కాబట్టి వాలి నీకు తమ్ముడైతే సుగ్రీవుడు తమ్ముడు కదూ. అందుకని అదిగో ఆ వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు నీకు సందేశం పంపాడు. చమత్కారం ఏమిటో తెలుసా, సుగ్రీవుడు ముందు సందేశం పంపిస్తాడు, తర్వాత రాముణ్ణి అడ్డుపెట్టి చంపిస్తాడు. నీ బతుకు అంతే. వాలి అలాగే వెళ్ళిపోయాడు. కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు పంపించాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వచ్చాను. దాచలేదని చెప్తావేమో, నేను చూశాను. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నిర్భయత్వం, ఆ మాటలో ఎక్కడా దాపరిక ఉండదు, ఆ మాటలో ఎక్కడా అబద్ధం ఉండదు. సీతమ్మ తల్లిని చూశాను. తస్య భార్యా వనే నష్టా సీతాపతిమనువ్రత. రామచంద్రమూర్తితో కలిసి పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయ్యి భర్తని సేవించడానికి అరణ్యానికి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అంతఃపురంలో అశోకవనంలో దాచావు శిశుపావృక్షం కింద. నేను చూడడం జరిగింది. రావణ, నేను ఎవ్వరి చేత చచ్చిపోను అవధ్యుడని అనుకుంటున్నావేమో. సుగ్రీవో నహిదేవోయం నరాక్షసో నగంధర్వో నయక్షో నచకిన్నరః.
నువ్వు ఎంతమంది చేతిలోనైనా చచ్చిపోనని వరం కోరుకున్నావు, కానీ నరవానరుల్ని కోరుకోలేదు. రాముడు నరుడు, సుగ్రీవుడు వానరుడు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కాబట్టి నువ్వు చచ్చిపోవడం తథ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. ఇంద్రియ భోగాలకు మేమంతా తగులుకొని పీడను అనుభవిస్తున్నాం. ప్రాణులు చేసేటువంటి కర్మలలో కష్టం ఎక్కువగా ఉంటుంది. మేము ఒక ప్రాణులం, కర్మలు చేసేటువంటి ప్రాణులం. ఇంద్రియ భోగాలకి, ఇంద్రియ కష్టాలకి, ఇంద్రియ అడిగిందంతా మేము తెస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అవి పూర్తిగా నిష్ఫలం కూడా అవుతాయి కదా ప్రభు. కానీ నీకు అర్పించేటువంటి కర్మలు చాలా గొప్పవి. వాటిలో శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ. నీకు అర్పించే కర్మలు అంతఃకరణ శుద్ధిని కలిగించి మోక్షానికి కూడా కారణమవుతాయి కదా. పూర్ణమైన కర్మ కానప్పటికీ ఈశ్వరుడికి అర్పితమైనలే, అదే నిష్ఫలం కాదు కదా. అర్పితమైతే అది నిష్ఫలం కాలేదు కదా స్వామి. ఎందుకంటే ఆ ఈశ్వరుడే వ్యక్తికి ప్రియమైన ఆత్మ మరియు పరమ హితకారి అయి ఉన్నాడు. చెట్టు వ్రేళ్లకు నీళ్లు పోస్తే అది దాని ప్రాణుకు అంటే కొమ్మలకు కూడా పుష్టిని కలిగిస్తుంది కదా. మనం దానికి పోసినట్టే కదా. చెట్టు వేళ్లకు పోస్తే అది అట్లా పాకిపోతుంది. అదేవిధంగా విష్ణువును ఆరాధిస్తే అందరినీ పూజించినట్టే అవుతుంది. ఎందుకంటే అందరి ఆత్మ విష్ణువై ఉన్నాడు. ఓ దేవా, నీ లీలలు ఊహకు అందవు. ఎవరైనా లెక్క పెట్టాలంటే నీ లీలలు ఇప్పుడు ఒక సెకండ్లో ఇట్లా ఉంటావు, ఇంకొక సెకండ్లో గర్రు బుర్రు ఎట్లా అయిపోతావు. ఒక సెకండ్లో ఇట్లా అనుగ్రహించావు, ఒక సెకండ్లో వాళ్ళకు శాపం పెట్టేశావు. ఏమేమో అయిపోతుంది. విపరీతమైన నీ లీలలు ఏమని వర్ణించగలం. మంచిది ఎవరికి చేస్తున్నావో వాళ్ళకి బుద్ధి నేర్పటానికి ఏమో చేస్తుంటావు. ఇట్లా నీ అకస్మాత్తు మేము లెక్క పెట్టడానికి వెళితే మా చేత కాదు. గుణకార్యమైన ఈ జగత్తుకు ప్రభు అయినటువంటి నీ యందు స్వతహ గుణాలు నీకు లేవు. మాకు నువ్వు నిర్గుణుడవు స్వామి. నీకు గుణం ఉంది అంటారు, లేదు, నీకు నిర్గుణుడు. నువ్వు దేనికి అంటుకోవు. నువ్వు జనమంతా నువ్వు అంటుకున్నట్టు కనపడతారు. అపవాదం నీ మీద. అసలు దేనికి అంటుకోవు నువ్వు. అసలు దేన్ని అంటుకోవు నువ్వు. పద్మపత్రం మీద ఒక నీళ్లులాగా ఉంటావు. నీళ్లు పోస్తే దొల్లుకొని ముత్యంలాగా వెళ్ళిపోతుంది. నీళ్లలోనే పుడుతుంది, నీళ్లనంటదు. మన మధ్యలోనే పుట్టాడు, మనల్ని అంటాడు. అంటాడంటే ముట్టుకోవడం అని కాదు, అంటాడు. మనల్ని పట్టించుకోడు, పట్టించుకున్నట్టే ఉంటాడు, పట్టించుకోడు. లోక అపవాదం పట్టించుకున్నట్టే ఉన్నాడు అని, పట్టించుకున్నాడని లేదు. అయినా ఇప్పుడు ఈ స్థితి కాలంలో నువ్వు సత్వగుణ ఉపాధిగా కలిగి ఉన్నావు. ఈ స్థితి కాలంలో నువ్వు సత్వగుణ ఉపాధిగా ఉన్నావు. నువ్వు అటువంటి నీకు నమస్కారం. ఇంతటితో 8వ స్కందంలో 5వ అధ్యాయము సమాప్తమవుతుంది. ఇక 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో దేవతలు సముద్ర మథనానికై మందర పర్వతాన్ని తీసుకురావటము అనేటువంటి విషయము చెప్పబడింది. ఇక్కడ శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, దేవగణాలు ఈ విధంగా జగన్నాథుడైనటువంటి శ్రీహరిని స్తుతించగా ఆయన 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్టు
అంత కాంతితో వారి ఎదుట ఆవిర్భవించాడు పరమాత్ముడు. ఇంతగా ప్రార్థన చేస్తూనే ఆ విశ్వరూపాన్ని పొగుడుతూనే ఒక్కపారి 1000 సూర్యుల ఒక్క సూర్యకాంతిని కిరణాన్ని మనం ఆ కాంతిని చూడలేకపోతున్నాం. ఆ సూర్యకాంతిని ఒక్క కాంతిని మనం చూడలేకపోతున్నాం. అటువంటి 1000 సూర్యులు ఒకసారి పుడితే మనం ఉంటామా? అసలు అట్లా కనపడ్డాడు. వాళ్ళందరూ తట్టుకున్నారు. దేవతలు తపస్సులు కదా వాళ్ళందరూ. ఆ కాంతికి వాళ్ళకు కూడా కళ్ళు మూసుకుపోయినట్టు, వాళ్ళందరి కళ్ళు మూసుకుపోయినా దేవతలు ఏమీ చూడలేకపోయారు. అంత కళ్ళు మూసేసుకున్నారు. అందువల్ల వారికి శ్రీహరి దర్శనం కలగలేదు. కనపడ్డాడు, వచ్చాడో ఎవరికి కనపడలే. పూజ్యుడు, దేవతలతో శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుడు మాత్రము రుద్రుడితో కలిపి శ్రీహరి యొక్క కాంతివంతమైనటువంటి ఆ స్వచ్ఛ రూపాన్ని దర్శించాడు. వీళ్ళే దర్శించారు, కానీ మిగతా దేవతలు, మహర్షులు ఎవరూ స్వామిని దర్శించలేదు. కళ్ళు మూతబడ్డాయి. అన్ని ఒక్క లైట్లు, కొన్ని వేల వాట్స్ ఉండేటువంటి లైట్లు ఒక్కపారి మన మీద పడితే మనకేం కనపడుతుంది? మనకు కనపడేది ఒకటే, కళ్ళు మూసుకుంటాం అంతే. ఇంకా మనకి ఇంకేం దాంట్లో ఏం జరిగేది? ఎవరు నిలిచింది కనపడరు. ఇంద్రనీలమణిలాగా శ్యామల వర్ణం గల శ్రీహరి పద్మం యొక్క మధ్యభాగం వంటి ఎర్రనైన కన్నులు కలిగి ఉన్నాడు. ఆ స్వామి యొక్క రూపాన్ని అంత సూర్యుడు కాంతితో 1000 సూర్యుల యొక్క కాంతి మధ్యలో ఉండేటువంటి కాంతి వెలుగుతున్నది. మెరుగుపెట్టిన బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్నటువంటి పట్టు వస్త్రాన్ని కట్టుకొని సుందరంగా ఉన్నాడు. చాలా ప్రసన్నంగా ఉన్నాడు. నవ్వుతూ ఉన్నాడు. హాయిగా ఉంది, ప్రసన్నంగా ఉంది. ఆ ముఖం చూస్తూనే ఆనందం అవుతుంది. ఇప్పుడే పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అంత యంగగా కనపడుతున్నాడు. అనాది కాలంలో అనాది దేవుడు, ఆది పరబ్రహ్మ, బ్రహ్మాండాన్ని పుట్టించినటువంటి ఆది దేవతడు. అటువంటి వాడు ఎన్ని సంవత్సరాలో తెలీదు, ఎన్ని యుగాలో తెలీదు. అటువంటి అనాది ఆది అత్యంత రూపమైనటువంటి ఆయన ఇప్పుడే పుట్టిన బంగారులాగా కనపడుతున్నాడు. అంత యవ్వనంగా కనపడుతున్నాడు. అంత అందంగా కనపడుతున్నాడు. ఎర్రటి కండ్లులాగా ఉన్నాయి. ఆ కంటి మీద ఏదో ఉన్నట్టుగా ఉంది. అందమైన కనుబొమ్మలు గల ఆయన గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు. కిరీటం ఉందో లేదో కానీ కిరీటం ధరించేలాగా ఉన్నాడు. ఆయన భుజాలకు భుజకీర్తులు అలంకరించబడి ఉన్నాయి. కుండలాల కాంతిపడి చక్కగా ప్రకాశిస్తున్న చెక్కెళ్లతో పద్మం వంటి ఆయన ముఖం ఎక్కడ సిక్కుపడలేదట, ముడతపడలేదట. అటువంటి పెదాలు, పద్మం లాంటి ఆయన ముఖం వెలిగిపోతున్నది. నడుముకు కట్టిన ఆ మొల నూలుతో ఒక గుడ్డను కట్టేశాడు. కాలికి కట్టిన అందెలతో కాలికి ఒక గెజ్జలు వేసుకున్నాడు. బంగారు గెజ్జలు వేసుకున్నాడు. ప్రకాశిస్తున్న ఆయన కౌస్తవ మణిని ఒక వనమాలను మాత్రమే ధరించి ఉన్నాడు. ఇక చేతిలో సుదర్శన చక్రము, కౌమోదికి గద మొదలైనటువంటి ఆయుధాలు, రూపాలను ధరించి ఆయనను సేవిస్తూ ఉన్నాయి. ఆయన చుట్టూ ఆయన సేవిస్తూ ఉన్నాయిలాగా ఆయన ఆభరణాలన్నీ కనపడుతున్నాయి. ఈ రూపాన్ని చూసినటువంటి బ్రహ్మగారు రుద్రుడితో కలిసి ఆ పురుషోత్తముడిని మళ్లీ స్తుతించాడు. బ్రహ్మగారి వెంట ఉన్నటువంటి దేవతలు సాష్టాంగ నమస్కారాలు చేశారు. బ్రహ్మదేవుడు ఇలా స్వామిని స్తుతిస్తూ ఉన్నారుట. ఓ దేవా, నువ్వు నిర్గుణవు, అందువల్ల నీకు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలతో సంగము లేదు. నీకు ఇంత ఉండినా కూడా, ఈ ప్రపంచాన్నే సృష్టించిన నువ్వప్పటికి కూడా నువ్వు మాతో సంఘం లేకోకుండా ఉన్నావు. మా మధ్యలో నువ్వు ఉన్నావు. ఎంత విచిత్రం! మాతో ఏమీ లేకోకుండా ఉన్నావు. అసలు ఏంటి ఉన్నావో తెలీదు మాకు. మమ్మల్ని ఇప్పుడే చూసినట్టుగా బాగున్నావా, ఎప్పుడొచ్చావు అనే విధంగా మాట్లాడుతున్నావు.
సంఘమే లేదు. మేము నిన్ను పట్టుకున్నాం కానీ నువ్వేదో మమ్మల్ని పట్టుకోలేదు. మమ్మల్ని రక్షిస్తున్నావు నువ్వు. పైగా నువ్వు సంఘము మీకు దేంతోనూ సంఘం లేకుండా ఉన్నావు. ఎట్లా ఉన్నావుగయ్యా నువ్వు పరమానంద సముద్రుడు అయ్యా. ఇది ఎట్లయ్యా సాధ్యమవుతుంది? పరమాత్ముడు కాబట్టి సాధ్యమైందయ్యా. సుసూక్ష్మమైనటువంటి ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి స్వరూపం గలవాడు అని అంటూ విష్ణవే నమః.